శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసి రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. లాస్ట్ వీడియోలో దశరథ మహారాజు ఎలా శాపగ్రస్తుడయ్యాడో తెలుసుకున్నాం. ఇక ఈ వీడియోలో వశిష్ఠ మహర్షి అయోధ్యకు రావడం, రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం మరియు జానకీమాత జననం మరియు హనుమ జనన విశేష ఘట్టాలను తెలుసుకుందాం. ముగ్గురు రాణులతో అయోధ్యలో కొలువందినా కూడా చాలా రోజుల పాటు సంతానం కలగదు దశరథ మహారాజు గారికి. ఇక రఘువంశం ఎన్నడూ కని విని ఎరుగని విధంగా ఏళ్ల తరబడి బిడ్డలు జన్మించకపోవడం అనేది చూడడం వాళ్ళ యావత్ రాజ్య ప్రజలకి కూడా ప్రాణ సంకటంగా మారుతుంది. అందరూ తిండి నిద్ర మాని చల్లటి కబురు కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే అయోధ్యకు విచ్చేస్తారు శ్రీ వశిష్ఠ స్వామివారు. సర్వసంగ పరిత్యాగి అయిన ఆ మహాజ్ఞాని రాజసత్కారాలతో ఆహ్వానిస్తారు అయోధ్య రాజ్య ప్రజలు ఇంకా రాజకుటుంబీకులు. ఇంతటి పండగ వాతావరణం తన చుట్టూ ఉన్నా కూడా తన మోహంలో బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఆ మహామునికి. అతిథి సత్కారాలు అందుకున్న తర్వాత దశరథ మహారాజుతో ఏకాంతంగా సమావేశమై దశరథుడు బాధను తెలుసుకొని అశ్వమేధ యాగం మరియు పుత్రకామేష్టి యాగాన్ని వశిష్ఠుల స్వామివారి ఆధ్వర్యంలో జరిపించి యాగం వలన వచ్చిన పాయసాన్ని తన ధర్మపత్నులకిచ్చి ఒక కాలానుసారం అంటే క్రొనలాజికల్ ఆర్డర్ ప్రకారం రఘువంశానికి సాక్షాత్తు అగ్నిదేవుడే ఇచ్చిన ప్రసాదం ద్వారా వంశోద్ధారక బీజాన్ని ఇచ్చారు. కానీ ఆ దశరథ మహారాజుకు తెలియని దైవరహస్యం, అత్యంత విప్లవాత్మకమైన మార్పు మానవాళికి చూపించబోతున్నారని ఎవరు అనుకుంటారు? కౌసల్యాదేవి గర్భాలయంలో కొలువైన ఆ పావన పవిత్రమైన ఆత్మ సాక్షాత్తు శ్రీహరి రూపమని, ఆయన లోక కళ్యాణం కోసం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ముల్లోకాలను ఎదిరించి మానవ రూపంలో జన్మించబోతున్నారని ఎవరికి తెలియదు. వశిష్ఠ మహాముని తన యోగ దృష్టితో అంతా తిలకిస్తూ శ్రీరామ జననం గురించి ఒక దివ్యమైన ముహూర్తాన్ని వ్యవస్థాపకరించారు. అదే చైత్రశుద్ధ నవమి. ఆ రోజున ప్రకృతి మొత్తం పులకరించిపోయింది. పచ్చదనం మొత్తం పురివిప్పి ఆడింది. సర్వ మానవాళికి రక్షకుడు వస్తున్నాడు అని తమలో తాము గుసగుసలాడుకున్నట్లుగా కోకిల కూతలు, చిలుకల కేరింతలతో, ఎండుగడ్డి మీద వాలిన పాల పిట్టల ఆనంద డోలికలతో అద్వితీయమైన ప్రాకృతిక సోయగాన్ని అద్దుకొని పులకరించిపోయింది ఈ భూమాత. అటు బహుదూరపు బాటసారి అయిన, అబలశాపానికి గురి అయిన ఆ దశకంతుడు ఏమిటి ఈ ప్రాకృతిక రమణీయత? ఇంతటి అద్భుతమైన ప్రకృతి విన్యాసాలకు ఆంతర్యమేమిటి? ముల్లోకాలను పాలించే శక్తిగల నాకే ఇంతటి ఉల్లాసం తెప్పిస్తున్న ఈ వేడుక ఏమిటి అని తన మనసులో తానే అనుకుంటూ ఆకాశం వైపు ఎగురుతున్న పక్షులను చూసి శాపం గురించి తలుచుకొని ఉసూరుమంటాడు. సరిగా కొన్ని రోజుల వ్యవధిలో వాయుదేవుడి అంశతో ఒక వానర కుమారుడు అంజనాదేవి మాత గర్భాన జన్మించి తేజం, రౌద్రం, స్వచ్ఛతకు మారుపేరు అయిన మహాశివుడి త్రినేత్రంతో నుంచి ఉబికి వచ్చిన బిందువు సాక్షిగా భూలోకానికి ఒక భరోసా కల్పిస్తూ మహావీరుడి రూపంతో జన్మిస్తాడు. ఈయనే సర్వలోకాలకు ఆదర్శప్రాయంగా నిలిచిన రామాయణానికి ముఖ్య సూత్రధారిగా మారుతాడని దేవతలు ఇంకా మహామునులు దీవించి వజ్రకాయ ఆంజనేయుడు అని నామకరణాన్ని చేస్తారు దేవతలు. తల్లి గారాభ కుమారుడిగా ఆ అంజనానందనుడు పంచభూతాలతో మమేకమై మహాబాహుబలిగా ఎదగడం ఆరంభిస్తాడు. ఒక్క ఉదుటున అలలు లేచి ఆకాశాన తాగి మరీ నేల మీద పడే సమయానికి శ్రీరామ జనన మహోత్సవం జరుగుతుంది. భక్తుల కోసం ఎన్నో జన్మలు ఎత్తిన ఆ శ్రీహరి ఈసారి ధర్మాన్ని 4 పాదాలుగా నడిపించడానికి 7 అవతారాలుగా శ్రీరాముడిగా జన్మించి లోకాన్ని పావనం చేశాడు. అన్నమాట తప్పుడు ఆ వైకుంఠ నివాసి అన్న విధంగా రావణుడి లంకలో ప్రకంపనలు మొదలవుతాయి. ఏదో తెలియని వింత అనుభవం యావత్ రావణ సైన్యంలో అలుముకొని కొందరికి ప్రకృతి తరపున లంకానాశన హెచ్చరిక వచ్చి గుండెల్లో మొదలు కావడంతో రావణుడి ఆంతరింగిక మందిరంలో వాతావరణం వేడెక్కుతుంది. రావణుడు నేను సిద్ధం అన్న విధంగా పిడికిలి బిగిస్తాడు ఆ దశకంఠుడు.
రాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు రఘువంశ వంశాంకురాల్లా వంశోద్ధారకులుగా జన్మించి అయోధ్యకు వచ్చి శ్రావణ విజయ దుందిబిలను నెలకొల్పుతూ సంబరాలతో అంబరాలు అంటేలా హోరెత్తి పండుగలతో కరువు ప్రాంతంగా మారిన అయోధ్యను రామ నేలగా పులకరించబోతుంది ఈ భూమాత. విశ్వానికే సంబరాల కేంద్ర బిందువు క్షేత్రంగా మారిపోతుంది. అంతటి అఖండ తేజోమూర్తి రాముడికి తోడుగా లక్ష్మీమాత జనక మహారాజు శంఖాన్ని ఊదిన వేడుక సీతామహ్య రైతు మహలోత్య చేసే సమయంలో ధరణీమాతను ఆ జనక మహారాజుకి ప్రసాదిస్తారు ఆ దేవతలు. ఆ ముక్కు పచ్చరాలని పసిడి బొమ్మను చేతిలోకి తీసుకొని జనక మహారాజు సుపుత్రిక జానకీ దేవి అని దిక్కులు పిక్కటిల్లేలా చేసిన ఆనంద కేరింతకు అయోధ్యలోని ఈ చిన్నారి రాముడు ఆనంద చిరుమందహాసం చేస్తూ తన మాతకు కనువిందు చేస్తాడు. అయోధ్యలో ఆనంద వేడుకలు రెట్టింపు చేయటంతో ఆ యుద్ధ చరిత్రలోనే ఒక మైలు రాయిగా నిలిచిపోయిన శ్రీరామాయణ యుద్ధ పేరిని మ్రోగించారు దేవతలు. అంతటి మహాపురుషులు జన్మించిన పవిత్ర రామ జనన ఘట్టం తరువాత ఎలా పెరిగి పెద్దవారయ్యారు, రావణ నీతికి ధీటుగా రామనీతి ఎలా సృష్టించారో, ఎలా ఇక్ష్వాకు వంశ సంతతిని లోకానికి ధర్మదారిని చూపించారో ఈ మహావేడుకలు శివధనుర్భంగము, సీతారామ స్వయంవరము, సీతారామ కళ్యాణం గురించే కాక భారతదేశానికి ఇటుపక్క జరిగే వేడుకలకు అటుపక్కన ఉన్న రావణ బ్రహ్మ ఎలాంటి సంకేతాలు అందుకున్నాడో ఆద్యంత రహితంగా ఆసక్తిగా సాగే ఈ దృశ్య రూప కావ్యం గురించి కళ్లకు కట్టినట్లుగా ఉండే వర్ణనను తర్వాత భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.